యష్మి సంచాలక్గా ఫెయిల్ అయిందా? సీరియల్ ఫ్యాన్ బేస్ తో బిగ్ బాస్ లో గెలవచ్చు అని అనుకుంటుందా? మీరేమనుకుంటున్నారు? మణికంఠ మీదేనా యష్మి నోరు? మిగిలిన కంటెస్టెంట్స్ పైన యష్మి నోరు రాదా? ఎస్, ఇవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చూసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఇవాళ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్న బిగ్ బాస్ వాళ్ళకున్న రేషన్ అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఎవరి రేషన్ వాళ్లే సంపాదించుకోవాలి అన్నారు బిగ్ బాస్. అది కూడా 2 టాస్కులు పెడతాం, ఆ టాస్కుల్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఆ రేషన్ వెళ్తది అని అన్నారు. ఈ టాస్కులు పెట్టే ముందు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఏంటంటే, ముగ్గురు చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బజర్ మోగగానే వెళ్లి వాళ్ళ రేషన్ ని వాళ్ళు తెచ్చుకోవాలి అని. ఫస్ట్ బజర్ మోగగానే హైయెస్ట్ క్లాన్ ఉన్న యష్మి గారు వెళ్ళాలి, సెకండ్ బజర్ మోగగానే నెక్స్ట్ హైయెస్ట్ ఉన్న నైనికా గారు వెళ్ళాలి, థర్డ్ బజర్ మోగగానే నెక్స్ట్ ఇంకా మిగిలింది నిఖిల్ గారు. కాబట్టి నిఖిల్ గారు వెళ్లి వాళ్ళ రేషన్స్ తెచ్చుకోవాలి అన్నారు బిగ్ బాస్. ఎస్, ఫస్ట్ బజర్ మోగగానే యష్మి గారు అయితే రేషన్ మీద పడిపోయారు. నాకేమనిపించిందంటే, కోతి చేతికి కొబ్బరి చిప్ప అని ఎందుకు అంటానంటే, ఈవిడ విషయానికి వచ్చినప్పటికీ ఆవిడ ఏదైనా చేసిందంటే చిందర వందర, అంతేగాని పక్క వాళ్ళ దృష్టిలో పెట్టుకుని అయితే అసలు ఆవిడ ఏదీ చేయదు. రేషన్ తీసుకుంటున్నప్పుడు కూడా గందరగోళం అయితే చేసేసింది అండ్ అన్ని కింద పడేసింది. నాకైతే ఫుడ్ మీద రెస్పెక్ట్ లేనట్టుగా అనిపించింది. అఫ్ కోర్స్ టైం ఉంటది, టైం లిమిట్ లాగా తీసుకోవాలి, కానీ ఒక ఒబ్బిడి అనేది ఉంటది కదా. అన్ని కింద దొర్లిచ్చేయడం, బాస్కెట్స్ పడేయడం, అబ్బా నాకైతే యష్మి గారు రేషన్ తీసుకున్న విధానం అయితే నాకు నచ్చలేదు అనమాట. నెక్స్ట్ బజర్ మొగ్గానే నైనికా గారు వచ్చారు. నైనికా గారు కొంచెం సెన్సిబుల్ గా గేమ్ ప్లే చేశారని నాకు అనిపించింది. రేషన్ అయితే ఫటాఫట్ తీసుకున్నారు, కానీ నిఖిల్ గారు వచ్చారు, తనకు కావాల్సిన రేషన్ ని తీసుకున్నారు. ఇక్కడ కొంచెం ఏమనిపించింది అంటే, పక్కనే ఒక ఐస్ కూలర్ బాక్స్ ఉంది, అందులో ఏముందా అని ఎవరు ఓపెన్ చేయలేదు. తీరా చూస్తే అందులో చికెన్ ఆర్ మటన్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి తీసుకోలేదని యష్మి గారు కంటతడి పెట్టేసుకున్నారు. వచ్చిన దాంతో తృప్తి పడకుండా, అది నీ గేమ్ కదమ్మా, చూసుకోవాలి కదా, ఎక్కడ ఏదుందో దానికి కూడా ఎడ్ చేస్తావా? చికెన్ కోసం బిగ్ బాస్ హౌస్ కి అయితే రాలేదు కదా. అయితే ఆ చికెన్ ని కూడా తీసుకోవడానికి బిగ్ బాస్ ఒక 10 seconds అయితే టైం ఇచ్చారు. ఈ 10 seconds టైంలో కూడా చీఫ్స్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని బయటకైతే వచ్చేసారు. ఈ తీసుకున్న రేషన్ వాళ్ళు పొందాలి అంటే మాత్రం టాస్క్లు ఆడాలి అన్నారు బిగ్ బాస్. ఆ టాస్క్ లో ఏ క్లాన్ అయితే గెలుస్తుందో ఆ క్లాన్ కి వాళ్ళు సంపాదించుకున్న రేషన్ ఈ వారం అంతా వాడుకోవచ్చు అన్నారు. సో ఫస్ట్ టాస్క్ మొదలైంది, అదే లెమన్ అండ్ మేజ్. 3 lemons పెడతారు. ఆ మేజ్ లో నుంచి 3 lemons కూడా బయట పడేయాలన్నమాట. ఈ టాస్క్ లో పేర్స్ గా యష్మి టీం నుంచి అభయ్ గారు, పృథ్వీ గారు వెళ్లారు. నిఖిల్ టీం నుంచి మిగిలింది ఆబ్వియస్ గా ఇద్దరే కాబట్టి నిఖిల్ అండ్ మణికంఠ ఆడారు. ఇంకా నైనికా గారి టీం నుంచి అయితే సీత గారు, నబీల్ గారు ఆడారు అనమాట. ఈ టాస్క్ చెప్పాలంటే ముగ్గురు బాగా ఆడారు. 3 టీమ్స్ చాలా బాగా ఆడి అండ్ ఫ్లాస్ చేసింది అయితే మాత్రం నాకు యష్మి గారి టీం అని అనిపించింది. అస్తమాన మేజ్ ని కింద పెట్టేస్తున్నారు బ్యాలెన్స్ కోసం అని. సీత గారి టీం అయితే చాలా తక్కువ. ఎస్, ఆబ్వియస్ అందరూ తప్పులు చేశారు. ఆ కంగారులో మేజ్ ని అయితే అందరూ కింద పెట్టారు, కానీ తక్కువ ఫ్లాస్ చేసింది అయితే మాత్రం సీత గారు, నబీల్ గారు అనే చెప్తాను ఇక్కడ. ఈవెన్ మణికంఠ గారు, నిఖిల్ గారు కూడా మేజ్ ని ఎక్కువ కింద పెట్టారు, కానీ వీళ్ళు మేజ్ ను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఎక్కువ సార్లు కింద పెట్టారు కాబట్టి అభయ్ గారు, పృథ్వీ గారు వాళ్ళు త్వరగా లెమన్స్ ని అయితే బయటికి తీసుకొచ్చేసారు. వాళ్ళ టీం కాబట్టి ఈ గేమ్ కి సంచాలకులుగా వ్యవహరించిన శేఖర్ గారు వాళ్ళ టీం కి ఆబ్వియస్ గా ఓటేశారు అండ్ వాళ్ళ టీమే గెలిచింది. అదే యష్మి గారి క్లాన్, అఖండ క్లాన్ గెలిచింది అనమాట. అఖండ క్లాన్ గెలిచి వాళ్ళ రేషన్ ని వాళ్ళు సంపాదించుకున్నారు. నెక్స్ట్ నైనికా గారి టీం కి, నెక్స్ట్ ఇంకా నిఖిల్ గారి టీం కి కాంపిటీషన్ అయితే జరిగిన దాంట్లో మణికంఠ గారు పట్టు బాగా బిగించారనే చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ గారు నేను వెళ్తా అని అంటుంటే ఆ మణికంఠ గారు నో, నేను ఒప్పుకోను అని మాత్రం గట్టిగా కూర్చున్నారు. తర్వాత రాక్ పేపర్ సిజర్ ఆడుకున్నారు. ఆ గేమ్ లో గెలిచిన మణికంఠ అయితే మాత్రం గేమ్ ఆడటానికి వెళ్లారు, టాస్క్ ఆడటానికి. ఇటువైపు టీం నుంచి అంటే సీత గారు వచ్చారు అపోనెంట్ గా. ఇవాళ ఎపిసోడ్ లో నాకైతే మాత్రం విష్ణుప్రియ గారు గాని, ఆదిత్యవం గారు గాని ఎవరు కనిపించలేదు, ఎవరు టాస్క్ అయితే ఆడలేదు నైనికా గారి టీం లో. ఇటు యష్మిక గారి టీం గురించి మాట్లాడుకుంటే ప్రేరణ గారు అయితే టాస్క్ ఏం ఆడలేదు. ఇంకా మిగిలిన కొంతమంది అయితే మాత్రం స్క్రీన్ మీద కూడా అంతగా కనిపించలేదు అనమాట. సీత గారు, మణికంఠ గారి మధ్య టాస్క్ అయితే మొదలైంది. బిగ్ బాస్ చెప్పిన ఐటమ్ ని ఎవరైతే తెచ్చి కరెక్ట్ గా
లివింగ్ రూమ్ లో పెడతారు, లివింగ్ ఏరియాలో పెడతారు అనేది టాస్క్. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, బిగ్ బాస్ ఎక్కడా కూడా టైం మెన్షన్ చేయాల, ఫాస్ట్ గా తెచ్చి పెట్టండి అని చెప్పలా. ఆయన కూడా కొంచెం ఎవరికైనా సెన్స్ ఉంటుంది కదా, డోర్ తీసుకొని వెళ్ళాలి, ఐటమ్ పట్టుకొని వచ్చేటప్పుడు డోర్ అడ్డొస్తుంది కదా, సో ఐటమ్ దొరికిపోవచ్చు, అందుకని టైం అనేది పెట్టలా. ఇక్కడ సంచాలకుగా యష్మి 101% ఫెయిల్ అయిందంటే మాత్రం నేను ఒప్పుకుంటాను. మీరేమనుకుంటారు? ఎందుకంటే మణికంఠ రేస్ చేసిన పాయింట్స్ చాలా బాగున్నాయి. మర్మరాలు అయితే తెమ్మన్నారు 250 grams ది. 250 grams తెమ్మన్నప్పుడు ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ సూపర్ మార్కెట్స్ కి వెళ్ళినా, ఏ కిరాణా షాప్స్ కి వెళ్ళినా కూడా ఎవరు కూడా ఫస్ట్ తెచ్చి కరెక్ట్ యాక్యురేట్ వెయిట్ అయితే మాత్రం వెయింగ్ మిషన్ లో పెట్టలేరు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్లే పెట్టలేనప్పుడు మామూలు కంటెస్టెంట్స్ వాళ్ళకి ఏం తెలుసు ఎంత క్వాంటిటీ మేము తెచ్చాము, 500 తెచ్చామా, 250 తెచ్చామా అని దగ్గరగా ఉన్న క్వాంటిటీని అయితే మాత్రం ఒప్పుకోవాలి యష్మి గారు. నేను ఆ పాయింట్ ఎవరికి ఇవ్వనైతే మాత్రం పిచ్చి వాదనకి దిగింది. ఎందుకంటే ఆవిడ కొంచెం కుళ్ళు, ఈగో, యాటిట్యూడ్, బలుపు, పొగరనైతే మాత్రం నాకు ఆవిడ గేమ్ లో బాగా కనిపిస్తుంది. ఒప్పుకోవాలి. ఆవిడ మణికంఠ గారి మీదే నోరు వస్తుంది, మిగిలిన ఎవరు మాట్లాడినా ఆవిడ నోరు రాదు. ఈవెన్ మణికంఠ తన పాయింట్ రేస్ చేస్తుంటే కళ్ళు పెద్దవైపోతాయి యష్మి గారికి. ఏంటండి మణికంఠ గారు అంటే మీకు అంత చులకన? చూసే మా అందరికీ కూడా అలాగే అనిపిస్తోంది. ఆడియన్స్ మీకేమనిపిస్తుంది? యష్మి గారు మణికంఠ గారి మీద వాయిస్ రేస్ చేయడం కరెక్టా? అండ్ యష్మి గారు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారని మీకు అనిపించిందా? అయితే మాత్రం కమెంట్స్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టొమాటో బాస్కెట్ లో ఉన్న యాపిల్ ని తీసుకురమ్మన్నారు బిగ్ బాస్. మణికంఠ గారు వెళ్ళి ఫస్ట్ యాపిల్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి శనగపప్పుని తెమ్మన్నారు. ఫస్ట్ సీత గారు తెచ్చారు శనగపప్పుని. నెక్స్ట్ మిర్చి బజ్జీ వేయడానికి ఏమేమి కావాలి ఆ ఐటమ్స్ అన్ని కూడా కరెక్ట్ గా తిండి అన్నారు. ఐటమ్స్ అన్ని కూడా సీత గారు కరెక్ట్ గా తెచ్చారు. నెక్స్ట్ నెయ్యి, నూనె, ఇంకొక ఐటమ్ పెట్టారు, వాటిల్లో నెయ్యి కరెక్ట్ గా తెమ్మన్నారు, అందులో కూడా సీత గారే గెలిచారు. నెక్స్ట్ మైదా పిండి తెమ్మన్నారు, అందులో కూడా సీత గారే కరెక్ట్ గా తెచ్చారు అనమాట. సరే, మైదా పిండి తెచ్చినప్పుడు మాత్రం మణికంఠ గారు మైదా పిండిని కరెక్ట్ గా తెచ్చారు. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మాత్రం ఇవాళ గేమ్ మారింది. మణికంఠ గారిది గేమ్ చాలా స్పోర్టివ్ గా ఆడారు, చాలా చాలా బాగా ఆడారు. సూపర్ గా ఆడతారన్న కంటెస్టెంట్స్ అయితే మాత్రం ఇవాళ కూర్చుండిపోయారు. ఏం ఆడతారా అనుకున్న వాళ్ళు మాత్రం ఇవాళ ఒక్కసారిగా లేచి వాళ్ళ గేమ్ అయితే చూపించారు. నిజంగా చెప్పాలంటే మణికంఠ గారు కెరటంలో ఎగిరి గేమ్ అయితే ఆడారు. ఈవెన్ ఆయన ప్లే చేసిన కామెడీ, కొంచెం పల్పి ఆరెంజ్ మొహం మీద కొట్టండారా అన్నారు కదా, ఆ కామెడీ కూడా చాలా బాగుంది మణికంఠ గారిది. వాళ్ళ మణికంఠ గారి గేమ్ ప్లే చాలా బాగుందని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. యష్మి గారు సంచాలకులుగా చాలా ఫెయిల్ అయ్యారు. అసలు యష్మి గారి డెసిషనే బాగా. ఏమండి, ఒక థాట్, ఒక మిమ్మల్ని ఒక స్థానంలో నిలబెట్టారంటే దానికి న్యాయం చేయండి. అతను మాట్లాడుతున్నాడు కదా, నేను బిగ్ బాస్ ని అడుగుతాను, బిగ్ బాస్ ని అడుగుతున్నాను అని అంటే అడుగు, నన్ను ఎందుకు సంచాలకులుగా పెట్టారో అడుగు అని అంటుందే గానీ ఆవిడ నా డెసిషన్ మీద బిగ్ బాస్ ని అడుగు అని అనట్లా. బిగ్ బాస్ నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు బాధ్యతని కరెక్ట్ గా తీసుకోవాలి. ఆ బాధ్యతను నువ్వు ఈసారి మాత్రం సక్రమంగా నిర్వహించలేదని అయితే మాత్రం యష్మి గారి విషయంలో నాకు అనిపించింది. మీకేమనిపించింది? నెక్స్ట్ మణికంఠ గారి గేమ్ ప్లే, నిఖిల్ గారి గేమ్ ప్లే, ఇక్కడ వీళ్ళందరి మధ్యలో జరిగిన కొన్ని దొంగతనాల గురించి నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. అదే పార్ట్ బి రివ్యూలో. సో ఇప్పటి వరకు ఈ రివ్యూ మీద మీకేమనిపించింది? నిన్నటి గేమ్ ప్లేలో యష్మిక గారు చేసింది కరెక్టా? మీకేమనిపించిందో కమెంట్స్ లో అయితే తెలియచేయండి.